తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఇంట్లో చోరీ చేసిన నిందితులను పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని రోడ్ నంబర్ 14లో ఉన్న మల్లు భట్టి విక్రమార్క ఇంట్లో నిందితులు చోరీ చేసి రాష్ట్రం వదిలి పారిపోయారు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు వేగంగా స్పందించారు. పశ్చిమ బెంగాల్లోని ఖరగ్పూర్ రైల్వే స్టేషన్లో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఇక నిందితులను బీహార్కు చెందిన రోషన్ కుమార్ మండల్, ఉదయ్ కుమార్ ఠాకూర్గా గుర్తించారు. నిందితుల నుంచి 2,20,000 రూపాయల నగదు, 100 గ్రాముల బంగారం, విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కలో చోరీ జరిగింది. విక్రమార్క ఇంట్లో చోరీ జరిగింది. అయితే ఈ క్రమంలో నిందితులను పోలీసులు వెంటనే వేగంగా రియాక్ట్ అయి పట్టుకున్నారు. బీహార్ చెందినటువంటి ఖరగ్పూర్కి సంబంధించి స్టేషన్లో రైల్వే స్టేషన్లో పోలీసులు వారిని పట్టుకున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ఖరగ్పూర్లో నిందితులిద్దరూ కూడా బీహార్కి చెందిన వారిగా గుర్తించారు. అయితే కోల్కతాకు సంబంధించి పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి ఖరగ్పూర్ పోలీస్ స్టేషన్లో నిందితుల్ని పట్టుకున్నారు. ఇక నిందితుల దగ్గర నుంచి కూడా 2,20,000 రూపాయల నగదు, అలాగే 100 గ్రాముల బంగారం, ఈ రెండూ కాకుండా విదేశీ కరెన్సీని కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా పోలీసులు తెలిపారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్. సునీల్, నిన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట్లో చోరీ జరిగింది. దీనికి సంబంధించి కూడా ఇంట్లో పనిచేసే ఆ వ్యక్తి చోరీకి పాల్పడినట్టుగా పోలీసులు గుర్తించారు. నిన్న సాయంత్రం ఫిర్యాదు నేపథ్యంలో కూడా పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి అటు బెంగాల్లో నిందితులను కూడా పట్టుకున్నట్లుగా తెలిసింది. ఇందుకు సంబంధించి కూడా చోరీకి గురైన వస్తువులను కూడా ప్రస్తుతానికైతే పోలీసులు రికవరీ చేయడం అయితే జరిగింది. ఈ రోజు అక్కడ స్థానిక కోర్టులో హాజరుపరిచి కూడా ఇటు బంజారాహిల్స్ పోలీసులు హైదరాబాద్ కి తీసుకురాబోతున్నారు. ఈ కేసుకు సంబంధించి కూడా పోలీసులు ఫిర్యాదు తర్వాత కూడా చాలా గోప్యంగా ఉంచి కూడా కేసు దర్యాప్తు చేసినట్టుగా చెప్పాల్సింది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లోని ఆయన నివాసంలో ఇంట్లో పనిచేస్తున్న వారి చోరీకి పాల్పడ్డట్టుగా గుర్తించి వారి యొక్క కదలికల ఆధారంగా కూడా ఇటు బంజారాహిల్స్ పోలీసులు నిందితులను పట్టుకున్నట్టుగా మనకి తెలిసింది. ప్రస్తుతానికైతే అక్కడ స్థానిక కోర్టులు హాజరుపరిచిన తర్వాత కూడా రేపు హైదరాబాద్ కి నిందితులను తీసుకురాబోతున్నారు బంజారాహిల్స్ పోలీసులు. సునీల్. ఓకే కిరణ్, థ్యాంక్ యూ.